మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. చదివినటువంటి వాక్య భాగంలో స్వాతంత్ర్యం అనేది ఎప్పుడు లభిస్తుంది, స్వేచ్ఛ అనేది ఎప్పుడు కలుగుతుంది, నిజమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్వేచ్ఛ మనం ఎప్పుడు పొందుకొనగలుగుతాం అని చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే నిజమైనటువంటి స్వాతంత్ర్యం ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడ ఉండదో అక్కడ స్వాతంత్ర్యం ఉండదు. బానిసత్వం ఉంటుంది, పాపం ఉంటుంది, బంధకం ఉంటుంది, భయం ఉంటుంది, బెదురు ఉంటుంది, భీతి ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆ సంతోషాన్ని, స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను వారు పొందుకొనలేరు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆత్మను గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. మన ప్రభువే ఆత్మ. ఆత్మ వేరొకటి కాదు, ఆత్మ వేరొక స్వరూపం కాదు, ఆత్మ వేరొక పదార్థము కాదు, ఆత్మ వేరొక లక్షణము కాదు, ఆత్మ వేరొక దైవము కాదు, గాని మన ప్రభువే ఆత్మ అయి ఉన్నాడు. ఆయనే ఆత్మస్వరూపిగా పరలోకం నుండి మన కొరకు దిగి వచ్చినటువంటి పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన మనలో ఉండడానికి, మనకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి దిగి వచ్చారు. ఆయన యొక్క అవరోహణమును మనం గమనించినట్లయితే మనలను పాపముల నుండి విమోచించడానికి, విడిపించడానికి ఈ భూలోకానికి నరావతారాన్ని కలిగి ఉదయించారు. మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేశారు, రక్తాన్ని చిందించి బలియాగమయ్యారు. రెండవదిగా ఆయన మన కొరకు పరిశుద్ధాత్మునిగా అవరోహణమయ్యారు. ఆయన ఈ లోకానికి ఆత్మగా మన మీదకి దిగి వచ్చారు. మనలో ఉండడానికి, మనతో ఉండడానికి, మనలను ఆవరించి ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా నడిపించడానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ వేరొకటి కాదు, ప్రభువే ఆత్మ అని మనకు అర్థమవుతుంది. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ఇక్కడ స్వాతంత్ర్యము అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు ఇది భౌతిక పరమైనటువంటి స్వాతంత్ర్యము కాదు, గాని ఇది ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యము. ఈ స్వాతంత్ర్యము దేవుడు మనకి ఇవ్వాలనే ఆయన పరిశుద్ధాత్మను మనకు స్వాస్యముగా, వరముగా అనుగ్రహించి ఉన్నాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనకి స్వాతంత్రం కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చి ఉన్నది కదా, మనకిప్పుడు స్వాతంత్రం ఎందుకు అని ఆలోచించినట్లయితే ఈ స్వాతంత్రం మన దేహమును గూర్చి, మన శరీరమును గూర్చి, మన ఆత్మను గూర్చి వివేచింపచేసేటువంటి స్వాతంత్రం. మనిషి ఏ ఏ పాపములో పడి ఉన్నాడో ఆ పాపములో ఆ మనిషి బానిసగా మారిపోయాడు. ఆ బానిసత్వపు బ్రతుకుల నుండి స్వేచ్ఛగా స్వాతంత్రాన్నిచ్చి నడిపించడానికి ప్రభువు మనకు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. దేవుడు మనుషులను సృష్టించినప్పుడు ఆయన మనుషులకి స్వాతంత్ర్యమును ఇచ్చాడు. అయితే ఈ స్వాతంత్ర్యము మనిషి ఏ విధంగా వినియోగించుకున్నాడు అనే దానికంటే ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నాడు అనేటువంటి సంగతి మనకు ఆలోచనాత్మకంగా ఉంటుంది. మనిషికి ప్రభు అన్ని అనుగ్రహించి నీకు నచ్చినట్లుగా జీవించు అని అన్నప్పుడు ఆ మాట మనిషికి నచ్చినట్లు అనేటువంటి మాట పాప సంబంధమైనదిగా అర్థమైనది. అపవాది దానిని వాడి పాప కుయుక్తులకు ఉపయోగించాడు. వారిని పాపములో పడవేయడానికి వాడు పాప ఆయుధములను వాడాడు. వాడు కుయుక్తితో తంత్రములను పన్ని నరులను పాపములో పడవేశాడు. మనిషికి ఇవ్వబడినటువంటి స్వాతంత్రము, నేను ఏదైనా తినవచ్చు, ఏదైనా త్రాగవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చూడవచ్చు, ఏదైనా చేయవచ్చు అనేటువంటి ఆ స్వాతంత్రము పాపాన్ని కూడా చేయవచ్చు అనేటువంటి బానిసత్వపు పాపపు క్రియలోనికి మనిషిని లాగివేసింది. ఇంకా మాట్లాడితే అది నాకు స్వాతంత్ర్యం ఉన్నది కదా అని మాదక ద్రవ్యాలను తీసుకుంటూ, నాకు స్వాతంత్ర్యం ఉన్నది కదా అని వ్యభిచారం చేస్తూ, నాకు స్వాతంత్ర్యం ఉన్నది కదా అని దొంగతనం చేస్తూ, నాకు స్వాతంత్ర్యం ఉన్నది కదా అని నాలుక ఇటు తిరిగితే అటు మాట్లాడుతూ, నాకు స్వాతంత్ర్యం ఉన్నది కదా అని చూపులతో పాపము చేస్తూ, నాకు స్వాతంత్ర్యం ఉన్నది కదా అని హృదయంలో పాపపు యోచనను కలిగి ఉంటూ, స్వాతంత్ర్యం ఉన్నది కదా అని శరీరమును ఎలా కావాలంటే అలాగా పాపములోకి నడిపిస్తూ ఉంటే ఆ స్వాతంత్ర్యం ఆ వ్యక్తిని ఆ పాప బానిసత్వంలోనికి లాగివేసింది. ఇప్పుడు ఆ పాపం ఆ మనిషికి రాజుగా నిలబడింది, బంధించి వేసింది, పాపపు బంధకాలతో కట్టివేసింది. ఆ కట్లలో నుండి, ఆ బంధకాలలో నుండి జనులను విడిపించడానికి ప్రభువు తన పరిశుద్ధాత్మను మనకు ఇచ్చి ఉన్నాడు. మనం ఏ ఏ విషయాల్లో
పాపమునకు బానిసలంగా మార్చబడిపోయి ఉన్నాము అనేటువంటి సంగతిని నేడు మనం యోచించవలసిన వారమై ఉన్నాము. అయితే యోచించి ఇక ఈ బంధకంలో నుండి, ఈ పాపంలో నుండి విడిపించబడేటువంటి మార్గం లేదు అనే నిరాశ నిస్పృహలో నిలిచిపోయేదానికంటే దేవుని ఆత్మను మనం పొందుకున్నట్లయితే మనం విమోచన పొందుకొనగలుగుతామనేటువంటి గొప్ప కృపను మనం ధ్యానించి ఆయన యొద్దకు చేరవలసిన వారమై ఉన్నాము. ప్రతి వారు ఏదో ఒక పాపపు కోణంలో వారు బానిసలుగా మార్చబడి ఉంటారు. కొందరు ధనానికి, కొందరు శరీర కోరికలకు, కొందరు బంగారానికి, కొందరు విలాసవంతమైనటువంటి జీవితానికి, కొందరు అధికారానికి, కొందరు గర్వానికి, కొందరు ఉద్యోగాలకు, కొందరు కుటుంబాలకి, కొందరు వారి బిడ్డలకు, కొందరు వారి తల్లిదండ్రులకు, కొందరు వారి దుర్బోధులకు బానిసలైపోయి ఉంటారు. వారు ఆ విషయంలో బానిసత్వము కలిగి ఉన్నామన్నటువంటి సంగతిని కూడా వారు గుర్తించలేనటువంటి ఆధ్యాత్మిక అందులుగాను, పాపపు సంఖ్యలతో కట్టబడిన వారుగాను ఉంటారు. కనుక మనం బానిసత్వంలో ఉండకూడదు. దేవుడు మనకు స్వేచ్ఛనిస్తానన్నాడు, స్వాతంత్రం ఇచ్చి నడిపిస్తానని చెప్పాడన్నటువంటి మాటను మనం గుర్తించి ఆయన ఎద్దుకు చేరవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనకి ఈ లోకంలో ఇచ్చినటువంటి స్వాతంత్రం మనం పాపము చేయడానికి కాదు, మనం ఈ లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటూ ఆయన స్వరూపులకి మార్చబడడానికే తప్ప మనం పాపంలో ఇరుక్కొనడానికి, పాపపు గోతులో పడిపోవడానికి కాదు అన్నటువంటి సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ స్వాతంత్రం అనేది మనిషి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఆత్మీయ విచక్షణ కలిగించేటువంటి స్వాతంత్రం. మనం ఇస్కరియోతు యూదా యొక్క జీవితంలో చూసినట్లయితే దేవుడు ఇస్కరియోతు యూదాకు డబ్బు సంచి ఇచ్చాడు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీద పరిచర్య చేస్తూ ఉండగా వచ్చిన కానుకలను, పరిచర్యకు వాడవలసినటువంటి ధనమును ఇస్కరియోతు యూదా చేతికి అప్పగించాడు. అది ఇస్కరియోతు యూదాకు అనుగ్రహించబడినటువంటి స్వాతంత్రం, ధనమును గూర్చినటువంటి స్వాతంత్రం. దానిని పరిచర్యలో ఏ విధంగానైనా ఇస్కరియోతు యూదా వాడవచ్చు. కానీ తాను ఆ ధనాన్ని తన కొరకు ఉపయోగించుకున్నట్టు, తన కొరకు దాచుకున్నట్టు, తన కొరకు కూర్చుకున్నట్టు, ఇంకా ఆ ధనాన్ని పెంపొందించుకోవడానికి, ఎక్కువ చేసుకోవడానికి తప్పు మార్గంలో ఎంచుకున్నట్టుకు ఆ స్వాతంత్రం అతనికి మార్చబడింది. అతడు ఆ ధనము అనేటువంటి స్వాతంత్రాన్ని దేవుని కొరకు వినియోగించకుండా, పరిచర్య కొరకు వాడకుండా, ఆ ధనము అనేటువంటి స్వాతంత్రం పాపంగా మార్చబడిపోయి దాని మీద వాంఛను, కాంక్షను, ఇచ్చిన పుట్టింపచేసి ఇప్పుడు ఆ ధనమునకు బానిసగా ఇస్కరియోతు యూదా మార్చబడిపోయాడు. ఇప్పుడు ఆ ధనం ఏది చెప్తే అది చేసేటువంటి కీలుబొమ్మలాగా మారిపోయాడు. దాని కొరకు ఏదైనా చేయడానికి సాహసించాడు. ప్రభువును అమ్మివేయడానికి సాహసించాడు. ప్రభు అమ్మివేయబడి సిలువేయబడ్డానికి అంగీకరించాడు. ఈ భ్రష్టత్వం ఇస్కరియోతు యూదాకు ఏ విధంగా వచ్చింది అని చూసినట్లయితే స్వాతంత్ర్యం వల్ల కలిగినటువంటి బానిసత్వపు పాపమును బట్టి ఇస్కరియోతు యూదాకు అటువంటి భ్రష్టత్వం సంభవించింది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు అనుగ్రహించబడినటువంటి కృపావరాలను, మనకు అనుగ్రహించబడినటువంటి దేవుని కృపను, దయను, వాత్సల్యతను, ఆయుష్ను మనం దుర్వినియోగం చేసుకున్నట్లయితే అది పాపపు బంధకముగా మార్చబడిపోతుంది. మనిషిని సంఖ్యలతో కట్టివేసి పాపపు మార్గంలో మరలగొలుపుతుంది. అపవాది వారిని సులువుగా చిక్కులు పెట్టి పాపములతో నరకానికి తీసుకెళ్లేటువంటి త్రోవలో ఈడ్చుకుని పోతాడు. నిత్య ఆజ్ఞలో వాడితో పాటు ఆ జనులను కాల్చబడడానికి వాడు ప్రణాళిక సిద్ధము చేసి ఆ అగ్ని గంధకములో కాల్చబడినట్లుగా వాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు సంఘంలో మనకు అనుగ్రహించబడినటువంటి స్వాతంత్రం, అది పాటల ద్వారానే గాని, ఆరాధన ద్వారానే గాని, స్వార్థపరంగా గాని, ధనాన్ని పరిచర్యలో వాడే విధానంలో గాని, పరిచర్యలో గాని, కూడికలను ఏర్పాటు చేసేటువంటి విధానంలో గాని, సాక్ష్యాలలో గాని, అన్ని కోణాలలో కూడా మనం దేవుడిచ్చేటువంటి స్వాతంత్రాన్ని ఆత్మీయ స్వాతంత్రంగా, ఆత్మీయ విచక్షణతో స్వేచ్ఛగా దానిని వినియోగించవలసిన వారమై ఉన్నాము. వాటిని బట్టి ఏదో సంపాదిద్దాం, వాటిని బట్టి ఏదో కూర్చుకుందాం, వాటిని బట్టి ఏదో తెచ్చుకుందాం అనేటువంటి కుయుక్తి అపవాది చేత ప్రవేశించినట్లయితే ఆ స్వాతంత్రం బానిసత్వపు కట్లలోనికి ఈడ్చుకుని పోయి పాపపు బంధకాలతో కట్టివేసి నరకములో పడవేస్తుంది. కనుక దేవుని ఆత్మను మనం పొందుకున్నట్లయితే, పరిశుద్ధాత్మతో మనం నింపబడినట్లయితే, దేవుని అభిషేకమును మనం కలిగి జీవించినట్లయితే పాపాన్ని జయించేటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రమును మనం పొందుకొనగలుగుతాం. ఆ స్వాతంత్రముతో అపవాదిని జయించగలుగుతాం. ఆ స్వేచ్ఛతో పాపపు క్రియలను ఓడించగలుగుతాం. సాతానును మన పాదముల క్రింద తొక్కగలుగుతాం. అట్టి శక్తివంతమైనటువంటి పరిశుద్ధాత్మిక స్వాతంత్రమును మనం పొందుకున్న వారంగా దేవుని కొరకు దివ్య జ్యోతులుగా వెలుగుదుముగాక. ఇన్న దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షముల నా తండ్రి, నా ప్రభు ఈ వాగ్దాన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. పరిశుద్ధాత్మతో మేము నింపబడినట్లయితే స్వాతంత్రం పొందుకుంటామని, పాపాన్ని జయించేటువంటి ఆధిక్యతను కలిగి జీవించగలుగుతామని మీరు సెలవిచ్చారు. ఏ పాప బంధకాల్లో మేము బంధించబడి ఉన్నామో దాన్ని గుర్తించాలని మీరు సెలవిచ్చారు. ఈ నేటి వాక్యమైన ప్రతి బిడ్డను మీరు స్వాతంత్రమును అనుగ్రహించి దీవించి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.